యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. హోసన్నా హోసన్నా వాగ్దాన సందేశ కూడిక నిర్వహించు తేదీ ప్రతి నెల 1వ తేదీ సాయంత్రం 7 గంటలకు. నిర్వహించు స్థలం హోసన్నా మందిర్, నాగరాజపురం, వాటంబేడు రోడ్డు, సూళ్లూరుపేట. వాక్యోపదేశకులు పాస్టర్ జార్జ్ గారు, హోసన్నా మందిర్, సూళ్లూరుపేట. యేసయ్యా అని పిలవగలిగితే, యేసయ్యా అని స్వరమెత్తి ఆయనను రమ్మని ఆహ్వానించగలిగితే నిశ్చయముగా మీతో కూడా చెప్తూ ఉన్నారు, నీవు నా దేవుని స్వరమెత్తి పిలవగలిగితే ఆయన నీ పిలుపును వినబోతూ ఉన్నాడు, నీ స్వరమును వినబోతూ ఉన్నాడు. నీ స్వరమును విన్న దేవుడు నిలచి నిన్ను దాటిపోకుండా ఏది కోరుకుంటావో అది నీకు దయచేయబోతూ ఉన్నాడు. ఏది ఆశపడతావు నువ్వు దాన్ని చూడబోతూ ఉన్నావు, దాన్ని పొందుకోబోతూ ఉన్నావు. నీవు ప్రభువును పిలచి నాకు ఇది కావాలి అని కోరుకో. దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రత్యేక ప్రార్థనలు చేదురు. హోసన్న వాగ్దాన సందేశ కూడిక అందరూ ఆహ్వానితులే. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు గడిచిన దినాలన్నిట, గడిచిన మాసాలన్నిట ఆయన విశేషమైన కృపను మనకు అనుగ్రహించి, ఆయన సురక్షితమైన రెక్కల నీడలో మనల్ని భద్రపరచి, మనకు మన కుటుంబాలకు క్షేమమును కలగచేసి మరొక మాసములో మళ్ళందరినీ ప్రవేశపెట్టారు. గడిచిన మాసాలన్నిటికంటే ఈ మాసం అంతా కూడా ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి గడిచిన మాసాలన్నిటికంటే దీవెన, ఆశీర్వాదం, క్షేమం, కాపుదల, నెమ్మది, సంతోషం, ఆరోగ్యం ఈ మాసమంతా నా దేవుడు మీకు సమృద్ధిగా దయచేయునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా ప్రవచన గ్రంథం 44వ అధ్యాయం 21వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకునుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను. దేవాతి దేవుడు యాకోబుతో ఒక శ్రేష్టమైన వాగ్దానం చేస్తున్నారండి. ఏ సందర్భంలో యాకోబుతో ఈ మాట, ఈ వాగ్దానం యాకోబుతో చేశారు అంటే, యాకోబు క్లిష్టకాలంలో నిలిచి ఉన్నాడు. యాకోబు కష్టమైన స్థితిలో పడిపోయాడు. నా అనుకున్న వారందరూ తనను మరిచిపోయారు. కన్న తల్లి మరిచిపోయింది, కన్న తండ్రి మరిచిపోయాడు, రక్తము పంచుకొని పుట్టిన అన్న కూడా మరిచిపోయారండి. నా అనుకున్న వారందరూ అతనిని మరిచిపోగా ఒంటరిగా నిలబడి కంటతడి పెడుతూ మనసులో మనోవేదనతో కుమిలిపోతున్నారు. ఏంటా నా పరిస్థితి ఈ విధంగా మారిపోయింది, నా బ్రతుకు ఇంతేనా, నా జీవితం ఇంతేనా, ఇక ఎవరు నన్ను పట్టించుకోరా, ఎవరి జ్ఞాపకాలలో నేను ఉండనా అన్నట్లుగా యాకోబు నిస్సహాయ స్థితిలో గొప్పగా కొల్చబడి కన్నీరు కారుస్తూ, ఈ రాత్రి నా జీవితం గడిచిపోతే బాగుండు, లేక ఈ రాత్రే ఇంతటితో నా జీవితం ముగించుకోవాలేమో, మరొక దినాన్ని నేను చూడలేనేమో, ఈ చీకటి దినములోనే నా బ్రతుకు చీకట్లో కలిసిపోతుందేమో, వెలుగును చూడలేనేమో, అందరూ నన్ను మరిచిపోయారు కదా అన్నట్లుగా ఒంటరిగా నిలబడి కన్నీరు కారుస్తూ అట్లాగే కుప్పగా కొల్చబడ్డాడండి. దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై యాకోబుతో చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. యాకోబు, ఓ యాకోబు, ఇశ్రాయేలు, ఓ ఇశ్రాయేలు, ఎందుకు నీవు అధైర్యపరచబడుతున్నావు, ఎందుకు నీవు కృంగిపోతున్నావు, ఎందుకు నీవు కృషించిపోతున్నావు, ఎందుకు నీకు నీవే అసహించుకుంటున్నావు, అందరూ నన్ను మర్చిపోయారు, అందరూ నన్ను విడిచిపెట్టేశారని ఎందుకు నీవు అధైర్యపరచబడుతున్నావు అని దేవాతి దేవుడు యాకోబుతో మాట్లాడటం ప్రారంభించాడు. అప్పుడు యాకోబు కూడా దేవునితో అంటారు, అయ్యా, నా అనుకున్న వారందరూ నన్ను విడిచిపెట్టారు కదా, అందరికీ నేను దూరం అయిపోయాను, అందరికీ నేను భారమైపోయాను,
ఒంటరిగా నిలిచిపోయాను, కంటతడి పెడుతూ ఉన్నాను. కరుణించే నాదుడు కన్నుల ముందు కనపడక ఈ చిమ్మ చీకట్లో బ్రతుకు మీద విసుగు చెంది ఎటు వెళ్ళాలో అర్థం కాక అంధకారములో నేను నిలిచిపోతే భయపడవద్దు అని నువ్వు అంటావేంటయ్యా? నేను నిలబడిన చోటు ఎక్కడ? సమాజంలో కాదు కదా, నా కుటుంబంలో కాదు కదా, నా బంధువుల మధ్య కాదు కదా. ఒంటరితనంలో నిలిచిపోయాను. ఇప్పుడు పలకరించేవాడు ప్రక్కన లేడు, పరామర్శించేవాడు నా ఎదుట కంటికి కనబడట్లేదు. మరి భయపడకుండా ఎలా ఉండగలనయ్యా అని దేవునితో చెబితే, నిన్ను నిర్మించిన వాడును నేను కదా, నిన్ను సృష్టించిన సృష్టికర్తను నేను కదా, మరి ఎందుకు నువ్వు అధైర్యపరచబడుతావు? కంగారు పడవలసిన అక్కర్లేదు. నిన్ను సృష్టించిన నేను నీ చెయ్యేందుకు విడిచిపెడతాను. నిన్ను నిర్మించిన నేను నీకెందుకు దూరం అవుతాను? కంగారు పడగాకు. ఈ ఒంటరితనములో జంటగా నేను నీతో కూడా నిలబడుతా. ఈ ఒంటరితనములో నీ ప్రక్క నిలబడి నీ వెన్ను తట్టి నిన్ను బలపరుస్తాను. నీవు కృంగిపోవలసిన అవసరం లేదు, నేను నీతో లేనా అని యాకోబును ధైర్యంతో కూడిన మాట చెబితే, మళ్ళా యాకోబు దేవునితో అంటారు, అయ్యా ఇవన్నీ కాదు, నా అనుకున్న వారు, నా కన్నుల ముందు కనపడుతున్న వారు ఇప్పుడు నా కన్నుల ముందు లేరు. రక్తము పంచి ఇచ్చిన తల్లిదండ్రులు నా కళ్ళ ముందు లేరు. రక్తము పంచుకొని పుట్టిన నా అన్న నాతో లేరు. నా బంధువులు నాతో లేరు. అప్పుడు దేవుడే సాక్షాత్తుగా అతని ముందు దిగి వచ్చి ఇప్పుడు మాట్లాడటం ప్రారంభించాడు. యాకోబు, ఇశ్రాయేలు, ముఖాముఖిగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. యాకోబుతో దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. యాకోబు హృదయములో పడచూపుతున్న సందేహాలకు ఒక విముక్తి కలుగునట్లుగాను, అతని హృదయ ఆలోచన మారునట్లుగాను ఇప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడటం ప్రారంభించాడు. భయపడకు, నేను నిన్ను నిర్మించాను గనుక, నీవు నా సేవకుడవు గనుక, నీవు నా సేవకుడవై ఉన్నావు గనుక నేను నీతో చెబుతున్నాను విను, నేను నీతో మాట ఇస్తున్నాను విను. ఏంటంటే ఇప్పటి వరకు అందరూ నిన్ను మర్చిపోవచ్చు, అది మానవుని నైజం, అది మానవుని ఆలోచన. మేలు పొందినవాడు మేలు చేసిన వాడిని మర్చిపోవచ్చు. మేలు పొందినవాడు మేలు చేసిన వాడికి మర్చిపోయి కీడు కూడా చేయవచ్చు. నేను మానవుణ్ణి కాదు మర్చిపోయేదానికి. నీ క్లిష్ట పరిస్థితులు నేను విడిచిపెట్టేదానికి నేను మానవుణ్ణి కాదు. నీ క్లిష్ట పరిస్థితులలో నీ ప్రక్క నిలబడకుండా నీకు దూరం అయిపోయే వాడిని కాదు. మానవుడైతే నిన్ను విడిచిపెడతాడు, మానవుడైతే నీకు దూరం అవుతాడు. ఆదికాండములో కూడా యోసేపును గురించి ఒక మాట రాయబడింది. పానదాయకుల అధిపతి చెరసాలలో ఉన్నప్పుడు అతనికి యోసేపు మేలు చేశాడు. అతడు కనిన కల భావమును చెప్పాడు. చెప్పిన తరువాత మరలా నీ ఉద్యోగం నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. నీవు రాజు సముఖంలో నిలబడినప్పుడు ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఒకసారి దయతలచి నన్ను జ్ఞాపకం చేసుకొని నా సంగతి రాజుకు చెప్పయ్యా అన్నాడు. మేలు పొందేటప్పుడు, మేలు అనుభవించేటప్పుడు, యోసేపు ద్వారా మేలును పొందుకునేటప్పుడు పానదాయకుల అధిపతి ఒక మాట అన్నాడు. నేను మరలా నా ఉద్యోగంలో చేరేదానికి నీవు ఒక శ్రేష్టమైన కళకు భావం చెప్పి నన్ను ధైర్యపరుస్తే నేను నిన్నెందుకు మర్చిపోతాను? నేను నిన్ను మర్చిపోనయ్యా. తప్పక రాజనగరంలో నిలబడినప్పుడు రాజుతో నీ విషయం చెబుతాను అన్నాడని అన్నాడు. వెళ్ళాడు, ఉద్యోగంలో చేరాడు. కానీ యోసేపు విషయములో యోసేపును అతను మరిచిపోయాడు అని లేఖనము చెబుతుంది. ఏ పానదాయకుల అధిపతి యోసేపుతో చెప్పాడో నీ విషయం మర్చిపోనని, ఆ వ్యక్తి యోసేపును జ్ఞాపకము చేసుకోక యోసేపును మరిచిపోయాడంటండి. అంటే మానవుని నైజం. బహుశా యోసేపు ఆలోచించి ఉండవచ్చు, ఏమని, నా విషయం రాజుగారితో చెబుతారులే, నా విషయం రాజుతో విన్నపించుకుంటాడులే, నన్ను మర్చిపోడులే అనుకున్నాడు. కానీ వాక్యం అంటుంది అతడు యోసేపును మరిచిపోయెను. యోసేపును జ్ఞాపకము చేసుకోక మర్చిపోయెను. అంటే మానవుని స్వభావం అలాగ ఉంటుందండి, కానీ దేవుని స్వభావం అలా కాదు. నీవు కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు నీవు ఆయన వైపు చూడగలిగితే, ఒక్కసారి ఆయన జ్ఞాపకాలను ఉంచుకుంటే ఎప్పటికీ ఆయనను మర్చిపోడండి. ఈ పానదాయకుల అధిపతి మర్చిపోయినట్లుగా నేను ప్రకటించే దేవుడు నిన్ను మర్చిపోయేవాడు కాదు. ఒకవేళ నా అనుకున్న నీ వారే
నీ వలన మేలు పొందిన వారే, నీ రక్త సంబంధికులే, నీ బంధువులే ఒకవేళ నిన్ను మరిచిపోయారేమో. వారి జ్ఞాపకాలలో నేను లేను, వీరి జ్ఞాపకాలలో నేను లేను, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు నన్ను పరామర్శించట్లేదు అని కృంగిపోవలసిన అక్కర్లేదండి. యాకోబు ఒంటరిగా నిలబడినప్పుడు ఎవరు పరామర్శించారు? యాకోబుడు ఒక్కడిగా కుమిలిపోతున్నప్పుడు ఎవరు పలకరించారు? యాకోబు నిస్సాయిస్తులు పడిపోయినప్పుడు ఎవరు ఓదార్చారు? బంధువుల, రక్త సంబంధికుల, తల్లిదండ్రుల, అన్న ఎవరు ఓదార్చారు? ఎవరు ఆదరించారు? ఎవరు అద్దరికి చేర్చారు? ఎవ్వరు చేర్చలేదండి. అందరూ మర్చిపోయిన వారే. కానీ యాకోబును సృష్టించిన సృష్టికర్త యాకోబును మర్చిపోలేదు. మన దేవుడు ఎవరంటే మనల్ని మర్చిపోవటకు అన్యాయస్తుడైన దేవుడు కాదు, మనల్ని మర్చిపోవటకు ఆయన చేతకాని దేవుడు కాదండి. తప్పక మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే యోబు గ్రంథకర్త కూడా తన గ్రంథంలో ఒక మాట రాస్తారండి. నాకు ఆస్తి ఉన్నప్పుడు, అంటే మానవుల నైజం గురించి చెప్తున్నాను, మానవుల స్వభావం గురించి చెప్తున్నానండి. యోబు అంటారు, నాకు ఆస్తి ఉన్నప్పుడు, నాకు పేరు కలిగినప్పుడు, నాకు డబ్బు ఉన్నప్పుడు, నాకు పలుకుబడి ఉన్నప్పుడు అందరూ నాకు సమీపంగా ఉన్నారు. నేను పలకరించకపోయినా వారే నన్ను పలకరించేవారు, నేను మాట్లాడకపోయినా వారే నన్ను కదిలించుకొని మాట్లాడేవారు. ఎప్పుడు? డబ్బు ఉన్నప్పుడు, ఎప్పుడు పలుకుబడి ఉన్నప్పుడు, ఎప్పుడు ఆస్తి ఉన్నప్పుడు, ఎప్పుడు ఒంట్లో ఆరోగ్యం ఉన్నప్పుడు అందరూ నా వారు అయిపోయారు. బంధువులు నా వారు అయిపోయారు, స్నేహితులు నా వారు అయిపోయారు, ఆఖరికి ఉన్న ఊరు మొత్తం నా వైపు నిలబడింది. ఎప్పుడు? ఇవన్నీ ఉన్నప్పుడు. కానీ అవన్నీ కోల్పోయిన తరువాత ఆస్తిని కోల్పోయాను, మందలను కోల్పోయాను, ధనమును కోల్పోయాను, పేరును కోల్పోయాను. ఒక్క మాటలో చెప్పాలంటే నావి అనుకున్నవన్నీ దూరమైపోయాయి, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. సంపాదించింది ఏది నా కనుల ముందు లేదు. ఒంటరిగా నిలబడిపోయి చిల్ల పెంకు తీసుకొని ఒళ్ళంతా గోక్కుంటూ బూడిదలో కూర్చొని కన్నీరు కారుస్తుంటే, ఒకప్పుడు నా యొద్దకు వచ్చి నన్ను పలకరించిన నా బంధువులే ఇప్పుడు నాకు దూరం అయిపోయారు. ఒకప్పుడు నేను పిలవకపోయినా నన్ను పలకరించేవారు, ఒకప్పుడు నేను మాట్లాడకపోయినా మాట్లాడేవారు, ఇప్పుడు పిలిచిన కంటికి కనబడినంత దూరం వెళ్ళిపోతూ ఉన్నారు. నా ప్రాణ స్నేహితులే. ఆస్తి ఉన్నప్పుడు నీ ప్రాణముతో నా ప్రాణము పెనవేసుకుందన్నారు. ఏవో నిన్ను విడిచి నేను ఉండలేనన్నారు. నీ హృదయం నా హృదయం కలిసిపోయిందన్నారు. కానీ ఆస్తి దూరం అయిపోయేలోపు, ఒంటరిగా నిలబడేలోపు ఏమైనా సహాయం కోరుకుంటారని, ఏమైనా సహాయం అడుగుతారని ప్రాణ స్నేహితులట యోబును మర్చిపోయారంటండి. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రాణ స్నేహితులే యోబును మర్చిపోయారంటండి. అంటే లోకములో ఉన్న తంతు అదేనండి, లోకములో ఉన్న మానవుని స్వభావం అదేనండి. అన్నీ ఉన్నప్పుడు నా వారు అంటారు, అన్నీ ఉన్నప్పుడు భుజం మీద చెయ్యి వేస్తారు, అన్నీ ఉన్నప్పుడు నేను నీతో ఉన్నాను అంటారు. అన్నీ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్కరు దూరం అయిపోతారండి. దూరం అవ్వటం కాదు, అసలు వారి జ్ఞాపకాలలో కూడా మనం ఉండం. ఏవి అదే అంటాడు, ఒకప్పుడు నన్ను పరామర్శించిన వారే నన్ను మరిచిపోయారు, ఒకప్పుడు నన్ను పలకరించిన వారే నన్ను మరిచిపోయారు. ఒంటరిగా నిలబడినప్పటి నుండి ఏ ఒక్కడు నాకు సమీపంగా అందరూ దూరం అయిపోయారు అంటారండి. దేవుడు యాకోబును జ్ఞాపకం చేసుకొని, దేవుడు యోసేపును జ్ఞాపకం చేసుకొని, దేవుడు యోబును జ్ఞాపకం చేసుకొని వారిని శ్రేష్టమైన చోట మరలా నిలబెట్టాడు. లేఖనం చెప్తుందండి. అందుకే యాకోబుతో దేవుడు అంటారు, యాకోబు, మనుషులే మర్చిపోయినా, ఉన్నవారే మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోను యాకోబు, నువ్వేం కలవరపడవద్దు అని యాకోబును ధైర్యపరిచాడండి. ఈ మాసపు ఈ మొదటి తేదీ ఒక సేవకుడిగా నేను మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని సందేశం ఏంటి అంటే, గడిచిన మాసాలు, గడిచిన దినాలు ఒకవేళ నా అనుకున్న నీ బంధువులు కావచ్చు, నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, లేకపోతే సమాజంలో నీకు తెలిసిన వారు కావచ్చు,
నీ వలన మేలు పొందిన వారు కావచ్చు, నీ ప్రాణ స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి. నరములాడుతున్న నరుడు, నీకు పరిచయమైన ప్రతి వ్యక్తి, నీ ద్వారా మేలు పొందిన ప్రతి వ్యక్తి, స్నేహితులు అని పిలువబడుతున్న ఏ వ్యక్తులైనా, కుటుంబీకులైనా, రక్త సంబంధికులైనా, బంధుమిత్రులైనా, ఒకవేళ ఈనాటి వరకు, ఈ మొదటి తేదీ వరకు నిన్ను విడిచిపెట్టారేమో, నీకు దూరం అయిపోయారేమో, వాటన్నిటిని తలంచుచు నీవు గొప్పగా కోల్చబడి ఒకవేళ కన్నీరు కారుస్తున్నావేమో, ఒకవేళ నిస్సాయ స్థితిలో పడిపోయావేమో, ఇక నన్ను లేవనెత్తలేరా, నన్ను ఎవరు పలకరించరా, ఎవరు పరామర్శించరా అని గడిచిన మాసాలన్నీ నీవు కృంగిపోతూ వచ్చావేమో, గడిచిన మాసాలన్నీ నువ్వు వేదన పడుతూ వచ్చావేమో, ఈ మొదటి తేదీ, ఈ మాసపు ఈ మొదటి తేదీ నా ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నారు. ఈ 10వ నెల ఈ మొదటి తేదీ నా ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు, నీతోనే వాగ్దానం చేస్తూ ఉన్నాడు. భయపడవలసిన అక్కర్లేదు. అందరూ నిన్ను విడిచిపెట్టినా, అందరూ నిన్ను మరిచిపోయినా, అందరూ నీకు దూరం అయిపోయినా, ఈ 10వ మాసములో, ఈ పరిపూర్ణత కలిగిన ఈ మాసములో నా దేవుడు పరిపూర్ణముగా నిన్ను మరచిపోకుండా జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నారు. నిన్ను మరచిపోకుండా, నిన్ను విడిచిపెట్టకుండా ఆయన జ్ఞాపకాలను నిలబెట్టుకోబోతూ ఉన్నారు. ఇక ఎవ్వరు నిన్ను మర్చిపోయినా ఇబ్బంది లేదు. మరచిపోని దేవుడు నీతో మాట ఇస్తున్నారు. ఈ మాటలు వింటున్న ప్రజలారా, ఈ 10వ మాసం ఈ మొదటి తేదీ నా ప్రభు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నారు. నేను నిన్ను మరచిపోజాలను, నేను నిన్ను మరచిపోజాలను. ఈ ఉదయకాల సమయంలో మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో నా ప్రభు చెబుతున్నారు, ఈ దినము నుండి నా ప్రభు నిన్ను మరచిపోడు, నిన్ను మరచిపోడు, నిన్ను మరచిపోడు. నా ప్రభు ఈ మాసములో నిన్ను మరచిపోకుండా ఆయన జ్ఞాపకాలలో నేను నిలబెట్టుకోబోతూ ఉన్నారు. గడిచిన మాసాలు ఒకవేళ దేవుడు నేను మర్చిపోయి ఇబ్బందులలో నిలిచిపోయావేమో, దేవుడు నేను మర్చిపోయినందువలన క్లిష్ట పరిస్థితుల్లో నిలిచిపోయావేమో, కష్టములో పడిపోయావేమో, వేదనను చూస్తూ వస్తున్నావేమో, ఈ 10వ మాసం ఈ మొదటి తేదీ నా ప్రభునితో మాట ఇస్తున్నాడు. గడిచిన మాసాలు ఒకవేళ నేను నిన్ను మరిచిపోయాను గనుక, నీవు నాకు దూరం అయిపోయావు గనుక, నేను నీకు దూరంగా నిలిచి ఉన్నాను గనుక, ఒకవేళ ఎక్కడ చిక్కబడి, ఎక్కడ పట్టబడి, ఎక్కడ నీవు గొప్పగా కోల్చబడి నిస్సహాయ స్థితిలో నీవు నిలిచిపోయి, ఒకవేళ కరములు చాపినప్పటికీ కనికరించగలిగిన వాడు, కంటికి కనబడక వేదన పడుతూ కృంగిపోతున్నావేమో, ఈ 10వ మాసం మొదటి తేదీ ఈ ఉదయకాల సమయంలోనే నా ప్రభు శ్రేష్టమైన మాటతో నేను ధైర్యపరచబోతూ ఉన్నారు. అందరూ విడిచిపెట్టిన, అందరూ మరిచిపోయిన, అందరూ దూరమైన నా ప్రభు అయిన యేసు క్రీస్తు నిన్ను మరిచిపోడు, నీకు దూరం కాడు. నీ చెయ్యి పట్టుకోబోతూ ఉన్నాడు, అంతం వరకు నిన్ను నడిపించబోతూ ఉన్నారు. ఈ మొదటి తేదీ నుండే నీ జీవిత చరిత్రను నా దేవుడు మార్చివేయబోతూ ఉన్నాడు. గడిచిన 9 మాసాల కంటే, గడిచిన 9 మాసాల కంటే ఈ 10వ మాసములో పరిపూర్ణముగా నా దేవుడు తన జ్ఞాపకాలను నిలబెట్టుకోబోతూ ఉన్నాడు. నా దేవుని జ్ఞాపకాలలో నువ్వు నిలిచి ఉండబోతూ ఉన్నావు. నా దేవుని జ్ఞాపకాలలో నువ్వు నిలబడి నీవు సంతోషకరంగా ఈ 10వ మాసం సాగి వెళ్ళబోతూ ఉన్నావు. అందుకే దేవాది దేవుడు అంటారు, నేను నిన్ను మర్చిపోజాలను యాకోబు. నిజమే, ఈ మాసములో నా ప్రభు మీ కుటుంబాలను, మీ వ్యక్తిగత జీవితంలో మీ పిల్లలను, మిమ్మల్ని మరచిపోకుండా ఆయన మిమ్మల్ని జ్ఞాపకాలలో నిలుపుకొనుగాక. నా దేవుడు మిమ్మల్ని అందరినీ మరచిపోకుండా మీ కుటుంబాలను కనుపాపు వలె కాపాడునుగాక. అందుకే ఆయన అంటాడు, యాకోబు నేను నిన్ను మరచిపోజాలను. మరచిపోకుండా ఆయన ఏం చేస్తాడు? పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని పేరు పెట్టబడిన ప్రజలు ఓ చోట కూర్చొని వారికి వారే ఆలోచనలో పడిపోయారు. ఎందుకు ఆలోచనలో పడిపోయారు అంటే, వారికి కలిగిన కష్టం అలాంటిది, వారికి కలిగిన బాధ అలాంటిది. ఎన్ని దినాలు మొరపెడుతున్నా, ఎన్ని దినాలు ప్రార్థన చేస్తున్నా ఏ జవాబు నాకు దొరకట్లేదు అన్నట్లుగా, ఏ సమాధానం నేను చూడలేకపోతున్నాను, ఏ కార్యం నేను అనుభవించలేకపోతున్నాను అన్నట్లుగా
ఆ ప్రజలు నిస్సహాయ స్థితిలో పడిపోయారండి. వారికి వారే అనుకుంటున్నారు, నా చుట్టుప్రక్కల ఉన్నవారు అందరూ నన్ను మర్చిపోయారు. సరే, చుట్టుప్రక్కల ఉన్నవారు మర్చిపోయారు అంటే మానవులు అనుకుందాం. రక్త సంబంధికులు మర్చిపోయారు అంటే సహజంగా వారు మనుషులే కనుక మర్చిపోతారు. రక్తాన్ని పంచిపెట్టిన తల్లిదండ్రులే మర్చిపోయారు అంటే వారు కూడా దేవుడేం కాదు కదా, మానవులే. ఎంత మట్టుకు కొంత మట్టుకు జ్ఞాపకం చేసుకుంటారు అనుకుందాం. అన్నట్లుగా మనుషులు అందరి మీద ఆలోచించినప్పటికీ వారి మనసులో నాటుకుపోయిందంటే మానవుని స్వభావం ఇంతే కదా. మానవులు మర్చిపోయారు అంటే ఆ మాటకు అర్థం ఉంది. ఎందుకంటే మానవులు గనక మర్చిపోతారు. మరి నన్ను సృష్టించిన దేవుడు కూడా నన్ను మర్చిపోయాడే, నన్ను నిర్మించిన దేవుడు కూడా నన్ను మర్చిపోయాడే. ఏ సుఖమును చూడలేకపోతున్నాను, ఏ ప్రశాంతతను చూడలేకపోతున్నాను, ఏ నెమ్మదిని అనుభవించలేకపోతున్నాను అన్నట్లుగా ఆ ప్రజలు నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోయారండి. ఆఖరికి దేవుని మీద కూడా వీరు సనగటం ప్రారంభించారు. అసలు దేవుడు అనేవాడు ఉన్నారా? దేవుడు అనేవాడు ఉంటే నా స్థితి ఎందుకు ఇలా ఉంటుంది? దేవుడు అనేవాడు ఉంటే నా పరిస్థితి ఎందుకు విభిన్నంగా మారుతుంది అన్నట్లుగా ఆ ప్రజలు నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళారండి. దేవుడు చూస్తూ వారి మాటలు వింటూ ఆయన సింహాసనం మీద కూర్చోలేక తిన్నగా ప్రజల యొద్దకు దిగివచ్చాడు. ఏ వ్యక్తి అయితే మరచిపోయాడు అని బాధపడుతున్నాడో, దేవుడు కూడా నన్ను విడిచిపెట్టాడు అని భ్రమపడుతున్నాడో, దేవుడు కూడా నాకు దూరం అయిపోయాడు అని గొప్పగా కోల్చబడ్డారో, ఆ వ్యక్తుల దగ్గరికి దేవుడు దిగివచ్చి దేవుడు వారిని తట్టి వారిని లేపి వారిని అడుగుతున్నారు, ఏంటి ఇప్పటి వరకు మీరు మాట్లాడుతున్న మాటలు? ఏంటి ఇప్పటి వరకు మీ నోట ఆ మాట వస్తుంది, రాకూడని మాట వస్తుందేంటి? సృష్టికర్త నేను నా మీదే మర్చిపోయారు అంటున్నారేంటి అని అడిగాడు. అంతలో వారు కూడా దేవునితో అన్నారు, అయ్యా, మనుషులు మర్చిపోయారు అంటే సరే, మానవులు కనుక మర్చిపోయారు అనుకోవాలి. మరి సృష్టించిన దేవుడు నువ్వు కదా, నీవు మమ్మల్ని ఎలా మర్చిపోయావయ్యా? నీవు మర్చిపోబట్టే కదా మేము ఇప్పటి వరకు వేదన పడి కన్నీరు కారుస్తున్నాం. నువ్వు మమ్మల్ని మర్చిపోయావయ్యా అన్నట్లుగా దేవుడితో మాట్లాడుతుంటే దేవుడు వారిని పిలిచి వారితో ఒక మాట అంటున్నాడు. చూడు, తల్లి గర్భమున పుట్టిన చంటి బిడ్డను మరుచునా? ఒకవేళ తల్లి బిడ్డనైనా మరిచిపోతుందేమో, కని పెంచి పెద్ద చేస్తున్న కన్న తల్లి అయినా మర్చిపోతుందేమో, కన్న తల్లి అయినా విడిచిపెడుతుందేమో. నేను చెప్తున్నాను వినండి, తల్లి తన బిడ్డను మరిచిపోయినప్పటికీ నేను నిన్ను ఎప్పటికీ మరచిపోను, ఎప్పటికీ నేను నిన్ను మరవను. ఈ కష్టం కలిగిందని నిన్ను విడిచిపెడతాను అనుకున్నావేంటి? ఈ బాధ కలిగిందని నిన్ను మర్చిపోతాను అనుకున్నావేంటి? నీ బాధల మధ్యలో, నీ కష్టముల మధ్యలో, నీ వేదనల మధ్యలో ఉన్నవారందరినీ విడిచిపెట్టవచ్చు, కట్టుకున్నవాడిని నిన్ను విడిచిపెట్టవచ్చు, కట్టుకున్నది నిన్ను విడిచిపెట్టవచ్చు, నా అనుకున్న వారందరూ నీకు దూరం అయిపోవచ్చు. చెప్తున్నాను విను, ఎవరు నీ పక్షమును నిలబడకపోయినా, ఎవరు నీతో నడవకపోయినా, ఎవరు నీతో నిలవకపోయినా నేను మాట ఇస్తున్నాను, నిశ్చయముగా నేను నీకు తోడై ఉండబోతున్నాను. నేను నీకు తోడై ఉండటమే కాదు, ఒకవేళ నీ తల్లి నిన్ను మర్చిపోయినప్పటికీ, తల్లి తన బిడ్డను మర్చిపోయినప్పటికీ నేను నిన్ను మరవకుండా, నేను నిన్ను విడిచిపెట్టకుండా నేను నీతో కూడా ఉండబోతూ ఉన్నాను. ఎప్పటికీ ఎన్నటికీ నిన్ను మరచిపోను అన్నాడు. అంతలో వాళ్ళంటారు, ఏమయ్యా మర్చిపోను బాగానే చెబుతున్నావు, ఎప్పటి వరకు చెప్పింది కూడా మేము అదే కదా, మమ్మల్ని మర్చిపోబట్టే కదా మేము ఇంత క్లిష్ట పరిస్థితులు నిలబడ్డాం, మర్చిపోబట్టే కదా వేదన పడుతున్నాం అంటే యేసు ప్రభు ఒకటే అంటున్నాడు, కాదు మీరు అనుకున్నారు, నేను మర్చిపోయిన మీరు అనుకున్నారు,
అని వారిని దగ్గరికి పిలిచి వారి వైపు చేతులు చాపి, ఒకసారి నా చేతులు చూడండి. ఏ వ్యక్తి అయితే మరిచిపోయాడు అన్నాడో ఆ వ్యక్తితో దేవుడు చెప్తున్నారు, ఒక్కసారి నా చేతులు చూడు, ఒకసారి నా చేతులు చూడు. వాళ్ళు అంటారు, చేతులు చూస్తే ఏముంటాయా, రేఖలు తప్ప. అరచేతుల్లో ఏముంటారు, రేఖలు తప్ప ఏముంటాయి. దేవుడు అంటారు, కాదురా బాబు, ఇప్పటి వరకు నువ్వు పాట పాడుతున్నావు కదా, మర్చిపోయావు అని. దానికి ఒక సమాధానం నేను చెప్తున్నాను, విను. నేను మర్చిపోతే కదా నువ్వు అనవలసింది, నేను మర్చిపోతే కదా నీ నోట ఆ మాట రావాల్సింది, చూడు అని యేసయ్య చేతులు వారికి చూపెడతానండి. ఏ వ్యక్తి అయితే యేసయ్య మరిచిపోయాడు అని చెప్పాడో ఆ వ్యక్తి రూపం యేసయ్య అరిచేతుల్లో చెక్కబడి ఉంది. యేసయ్య అరిచేతుల్లో చెక్కబడి ఉంది. వాళ్ళంటారు, అయ్యా నా రూపం ఏంటి నీ అరిచేతుల్లో చెక్కబడి ఉంది, నా అరిచేతుల్లో నీ రూపం చెక్కబడింది. యేసయ్య అంటారు, బాబు చక్కగా చూడండి, నా అరచేతులలో, అంటే నేను మిమ్మల్ని మరిచిపోకుండా, నేను మిమ్మల్ని విడిచిపెట్టకుండా నా చెయ్యి చూసుకున్న ప్రతి క్షణం మీరు జ్ఞాపకం వస్తూనే ఉంటారు. నా జ్ఞాపకాలు మీరు నిలబడినట్లుగా మిమ్మల్ని ఏం చేశానంటే నా అరచేతుల్లో చెక్కుకున్నాను. చూడండి, నా అరచేతులు ఒకసారి చూడండి. ఎందుకంటే మిమ్మల్ని మర్చిపోతానని నా అరచేతి మీద రాయలేదు మిమ్మల్ని నేను. నా అరచేతి మీద నేను మిమ్మల్ని రాస్తే ఎక్కడ చెరిగిపోతుందని, ఎక్కడ తుడిచివేయబడుతుందని అరచేతుల మీద నేను రాసుకోకుండా మీ రూపాన్ని చెక్కేసుకున్నా. నేను మిమ్మల్ని మరిచిపోకుండా మీ రూపాన్ని చెక్కాను. అంతగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను మిమ్మల్ని మరిచిపోకుండా మీ రూపాన్ని నా చేతుల్లో చెక్కుకున్నాను అని వారిని పిలిచి వారితో ధైర్యంతో కూడిన మాట చెప్తున్నారు. కలవరపడొద్దు, ఇక కష్టం నీ ముంగిటి నిలబడింది, అధైర్యపడవద్దు. నష్టం నేను పలకరిస్తుంది, కృంగిపోవద్దు. ఎందుకంటే నేను నిన్ను మర్చిపోకుండా నా చేతుల మీద నిన్ను చెక్కుకున్నాను కనుక నీ కష్టం నీ ఎదుట నిలబడకుండా నేను చేయబోతూ ఉన్నాను. నీవు పడుతున్న బాధ నీవు ఇక మీదట పడకుండా అద్భుతం జరిగించబోతూ ఉన్నాను. కారణం మరిచిపోకుండా చెక్కుకున్నాను అని ఆ వ్యక్తులను ధైర్యపరిచాడండి. ఈ ఉదయకాల సమయంలో ఈ 10వ నెల ఈ మొదటి తేదీ ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు నీతో కూడా చెబుతున్నాడు. ఏ విషయాలు అధైర్యపడుతూ వచ్చావు, ఏ విషయాల్లో కృంగిపోతూ వచ్చావు, ఏ విషయాల్లో నువ్వు కన్నీరు కారుస్తూ వచ్చావు, ఏ విషయాల్లో బాధపడుతూ వచ్చావు, నన్ను మర్చిపోయారు అని వేదన పడుతున్నావా? నీ సమస్యలను బట్టి, నీ వేదనను బట్టి, నీ కష్టమును బట్టి, నీ కన్నీళ్లను బట్టి, నీవు ఎదుర్కొంటున్న ఆ శోధనను బట్టి, నువ్వు పడుతున్న ఇబ్బందులను బట్టి ఒకవేళ నిస్సహాయ స్థితులకు దిగజార్చబడిపోయావా? వాటిని చూచి నువ్వు కృంగిపోతూ ఒకవేళ అందరు నన్ను మర్చిపోయారు, నన్ను సృష్టించిన సృష్టికర్త కూడా నన్ను మర్చిపోయారు అని నువ్వు కంగారు పడుతూ కలవరపడుతున్నావా? ఈ మాటలు వింటున్న నీకే, బాధపడుతున్న నీకే, దుఃఖపడుతున్న నీకే, వేదన పడుతున్న నీకే, న్యాయము జరగక నీ నోట రాకూడని మాట వస్తున్న నీతోనే నా ప్రభు చెబుతున్నారు. సహోదరి సహోదరుడా, ఆయన అరచేతులలో మిమ్మల్ని చెక్కుకొని ఉన్నారు. ఆయన మిమ్మల్ని మరచిపోకుండా, ఆయన మీకు దూరము కాకుండా, ఆయనతో మీరు ఉండినట్లుగా, మీరు ఆయనతో ఉన్నట్లుగా ఆయన అరచేతుల్లో మిమ్మల్ని చెక్కుకున్నారు. ఇక ఎప్పటికీ మరచిపోడు. ఆయన ఎందుకు చెక్కుకున్నాడు అంటే నీ పట్ల కార్యమును జరిగించుటకు. నీ జీవితమును మరిచిపోకుండా, నీ కుటుంబాన్ని మరిచిపోకుండా, నీ పిల్లలను మరిచిపోకుండా నా ప్రభువే తన చేతుల్లో చెక్కుకొని ఉన్నారు. ఈ దినము నుండి, ఈ మొదటి తేదీ నుండి ప్రభు వచ్చేంత వరకు ఆయన చేతుల్లో మిమ్మల్ని చెక్కుకోబోతూ ఉన్నారు. మిమ్మల్ని విడిచిపెట్టకుండా చెక్కుకోబోతూ ఉన్నారు. మిమ్మల్ని మరచిపోకుండా ఆయన అరచేతుల్లో చెక్కుకోబోతూ ఉన్నారు. భయపడకు, నేను ప్రకటించే యేసు ఆయన చేతుల్లో చెక్కుకొని నీ బాధను తీసివేసి, నీ కష్టమును తీసివేసి నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతూ ఉన్నాడు. అందుకే దేవాతి దేవుడు అంటారు, నేను నిన్ను ఎలా మర్చిపోతాను, నేను నిన్ను మర్చిపోయేవాడని కాదు కదా అని వారితో ఆ మాట అంటున్నారండి. ఇప్పుడు ఆ మాట నేను చదువుతాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి. యెషయా ప్రవచన గ్రంథం 49వ అధ్యాయం 15వ వాక్యం 16వ వాక్యం చదువుతూ ఉన్నాను. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు కానీ
నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. మరచిపోకుండా ఆయన మన పట్ల ఏ కార్యం చేయాలనుకున్నాడంటే మనల్ని ఆయన అరచేతుల్లో చెక్కుకోబోతున్నాడండి. గడిచిన 9 మాసాలు ఆయన చేతుల్లో నువ్వు లేవేమో, ఆయన చేతుల్లో నువ్వు చెక్కబడలేదేమో. ఈ 10వ మాసం పరిపూర్ణత కలిగిన ఈ 10వ మాసంలో పరిపూర్ణమైన దేవుడు నీతో చెబుతూ ఉన్నాడు, ఈ మాసములో నేను నిన్ను మరిచిపోకుండా నా అరచేతులలో నేను చెక్కుకోబోతూ ఉన్నాను. నా అరచేతులలో చెక్కుకోబోతూ ఉన్నాను. మిమ్మల్ని నా దేవుడు అరచేతులో చెక్కుకోబోతూ ఉన్నారు. నా దేవుని చేతులకు ఉండబోతూ ఉన్నారు. ఈ మొదటి తేదీ నుంచి నా దేవుడు మిమ్మల్ని పట్టుకోబోతూ ఉన్నాడు, చెక్కుకోబోతూ ఉన్నారు. మీకు కలుగుతున్న ప్రతి ఆపదల మధ్యలో నా దేవుడు మీకు విడుదల కలగచేసి ఆయన చేతుల్లో మిమ్మల్ని చెక్కుకోబోతూ ఉన్నారు. ఎందుకని? మనల్ని మరిచిపోకుండా ఆయన చేతుల్లో ఎందుకు చెక్కుకుంటారు అంటే, కీర్తనకారుడు అంటారు, అయ్యా నీ కుడి చేతిలో నిత్యము సుఖములు ఉన్నాయి. అంటే ఆయన చేతుల్లో ఏమున్నాయి? నిత్యము. ఒకరోజుండి 2 రోజులు పోయేవి కాదండి. ఆయన చేతుల్లో ఏముందో తెలుసా? సమాధానం ఉంది, ఆనందం ఉంది, ఆశీర్వాదం ఉంది, ఆరోగ్యం ఉంది, క్షేమం ఉంది. ఇది లేదు అనే దానికి వీళ్ళే లేదండి. మనిషికి కావలసిన ప్రతి శ్రేష్టమైనవన్నీ ఆయన చేతుల్లో దాచబడి ఉన్నాయి. అందుకే భక్తుడు అంటాడు, నీ చేతుల్లో సుఖములు కలవయ్యా. అందుకే దేవుడు అంటారు, నా చేతుల్లో ఉన్న సుఖాలు మీకు ఇచ్చుటకు, నా చేతుల్లో దాచబడిన సమాధానం, ఆరోగ్యం, ఆనందం, అభిషేకం, ఆశీర్వాదం మీరు పొందుటకు, అవన్నీ మీరు అనుభవించుటకు మిమ్మల్ని అందరినీ మరిచిపోకుండా ఈ మాసములో నేను నా అరచేతులో చెక్కుకోబోతూ ఉన్నాను అని ఆయన ఈ మాసంలో మనల్ని అరచేతులో చెక్కుకోబోతూ ఉన్నారు. ఓ సేవకుడిగా మనస్ఫూర్తిగా కోరుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. ఈ 10వ మాసములో పరిపూర్ణముగా నా దేవుడు పరిపూర్ణమైన ప్రతి సుఖములు నీ కుటుంబానికి దయచేయబోతూ ఉన్నాడు. ఈ మాసంలో సమాధానము చూడబోతూ ఉన్నావు, ఆనందమును చూడబోతూ ఉన్నావు, ఆశీర్వాదాన్ని చూడబోతూ ఉన్నావు, ఆరోగ్యము పొందుకోబోతూ ఉన్నావు, క్షేమకరంగా నా దేవుని నడిపించబోతూ ఉన్నాడు. నీకు, నీ పిల్లలకు, నీకు, నీ కుటుంబానికి నలుదిశల నెమ్మదిని, సంతోషాన్ని దేవుడు సమృద్ధిగా దయచేయబోతూ ఉన్నాడు. అలాంటి దీవెనలన్నీ నీ కుటుంబానికి ఈ మాసంలో కలుగునుగాక. ఆయన చేతిలో దాచబడిన ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదం, ప్రతి నెమ్మది, ప్రతి సంతోషం, ప్రతి ఈవులన్నీ ఈ మాసంలో నా దేవుడు మీ కుటుంబాలకు దయచేయునుగాక. అన్నిటి మీద నీవు జయమును చూడబోతూ ఉన్నావు. నీ కన్నీరు తుడిచివేయబడుతుంది, బాధ కొట్టివేయబడుతుంది, ఆవేదన తొలగిపోతుంది. నీవు దీవెనకు నాంది పలికి శ్రేష్టమైన చోట ఇక మీదట నా దేవుడు మీ కుటుంబాలన్నిటి నిలబెట్టునుగాక. అందుకే దేవుడు అంటారు, నేను నిన్ను ఎలా మర్చిపోతాను? నిన్ను మర్చిపోకుండా ఏం చేశానో తెలుసా? నా అరచేతుల్లో చెక్కుకున్నాను. ఎందుకు నేను అరచేతుల్లో చెక్కుకున్నానో తెలుసా? నా చేతుల్లో దాచబడిన ప్రతి సుఖం నేను నీకు ఇచ్చేదానికి. నా అరచేతుల్లో దాచబడిన ప్రతి ఈవులన్నీ, నా యొద్ద దాచబడిన ప్రతి ఈవులన్నీ నీకు ఇచ్చేదానికి నిన్ను నా అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాను. నా దేవుడు మిమ్మల్ని అందరినీ అరచేతుల ఈ మాసంలో చెక్కుకొనును గాక. ఈ మాసమే కాదండి, ప్రభు వచ్చేంత వరకు ఆయన చేతుల్లో దాచబడిన ప్రతి దీవెన మీ కుటుంబాలకు నా దేవుడు దయచేయును గాక. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 115వ కీర్తన 12వ చరణాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి. యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించెను. ఈ కీర్తనకారుడు అంటారండి, యెహోవా మమ్మల్ని మరచిపోలేదు, ఆయన మమ్మల్ని ఏం చేశారు? ఆశీర్వదించాడు. మరచిపోకుండా ఏం చేయబోతున్నాడు ఈ మాసములో అంటే, ఆయన మీ కుటుంబాలన్నిటినీ ఈ మాసములో అత్యధికముగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. అందరూ ఈ ఉదయకాల సమయంలో స్వరమెత్తి నాతో కూడా కలిసి చెప్పండి, యేసుక్రీస్తు మమ్మల్ని మరచిపోలేదు, యేసుక్రీస్తు మమ్మల్ని ఆశీర్వదించను. అందరు బిగ్గరగా ఈ 10వ మాసం ఈ మొదటి తేదీ నీవు ఒప్పుకోగలిగితే,
ఈ 10వ మాసం మొదటి తేదీ నీవు దేవుని సన్నిధిలో మనసారా కోరుకోగలిగితే నిశ్చయముగా ఈ మాసంలో మరచిపోని దేవుడు, నిన్ను విడిచిపెట్టని దేవుడు తప్పక మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. తప్పక మిమ్మల్ని దీవించబోతూ ఉన్నారు. పరిపూర్ణత కలిగిన ఈ మాసములో నా దేవుడు పరిపూర్ణముగా మీ కుటుంబాలను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఓ సేవకుడికి నిండు మనసుతో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. ఈ 10వ మాసం ఈ మొదటి తేదీ నుండి నా ప్రభువు అయిన యేసుక్రీస్తు మరచిపోకుండా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మంచు కుమ్మరించబడుతున్నట్లుగా నా దేవుని దీవెన మీ కుటుంబం మీద కుమ్మరించబడుతూ ఉంది. మీరు పొందుకోబోతూ ఉన్నారు, అనుభవించబోతూ ఉన్నారు. ఈ మాసంలో మీరు ఎక్కడ నిలబడినా దీవెన చూడబోతూ ఉన్నారు. ఈ 10వ మాసంలో పరిపూర్ణమైన దీవెనలు నీ కుటుంబం అనుభవించునుగాక. ఒకవేళ ఈ 9 మాసాలు నీవు చేస్తున్న చేతి పనిలో శాపం అడ్డుగా నిలబడిందో, నీవు చేస్తున్న చేతి పనికి ఆటంకం ఎదురుపడిందో, నీ వ్యాపారానికి ఆటంకాలు ఎదురుపడ్డాయో నాకు తెలియదండి. చదివిన చదువులకు తగినట్లుగా ఉద్యోగం దొరకక ఏ ఆటంకం అడ్డుగా నిలబడిందో నాకు తెలియదండి. ఈ మాసములో నా దేవుడు తప్పక మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాడు. మిమ్మల్ని మరచిపోకుండా అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఆయన ఇక మీదట మిమ్మల్ని మరచిపోకుండా మీ చేతుల కష్టార్జితము నా ప్రభు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. మీ వ్యాపారాన్ని నా దేవుడు దీవించబోతూ ఉన్నాడు. మీ ఉద్యోగంలో మీకు ప్రమోషన్ కలగబోతూ ఉంది. ఉద్యోగం లేక బాధపడుతున్న నీ జీవితంలో ఒక అద్భుతాన్ని నా దేవుడు సృష్టించబోతూ ఉన్నాడు. విశ్వసించు. మరచిపోని దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. మరచిపోని దేవుడు శాపమును కొట్టివేయబోతూ ఉన్నాడు. మరచిపోని దేవుడు నీ కుటుంబంలో దరిద్రతను తీసివేయబోతూ ఉన్నాడు. ఇది మొదలుకొని ఈ 10వ మాసం మొదటి తేదీ ఈ ఉదయకాలం మొదలుకొని నా దేవుడు రెట్టింపైన ఆశీర్వాదాలతో మిమ్మల్ని నింపునుగాక, మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, క్షేమమును కలగచేయునుగాక. ఈ మొదటి తేదీ ఏది నువ్వు కోరుకుంటున్నావో తప్పక ఆ దీవెన నువ్వు చూడబోతూ ఉన్నావు. అందుకే భక్తుడు అంటాడు, యెహోవా మమ్మలను మరచిపోలేదు, ఆయన మమ్మలను ఆశీర్వదించును. ఎందుకు వీరిని దేవుడు మర్చిపోకుండా ఆశీర్వదిస్తూ వచ్చాడు అంటే లేఖనం అంటుంది. సాక్షాత్తుగా లేఖనంలో రాయబడిన మాట ఏంటంటే, మీ పితరులతో దేవుడు చేసిన నిబంధనను ఆయన మరచిపోలేదు. వీరిని అడిగామనుకో, ఏంటి కీర్తనకారుడా ఆయన మమ్మల్ని మర్చిపోలేదు, మమ్మల్ని ఆశీర్వదించారు అని ఎందుకు చెప్తున్నారు అంటే, ఆ కీర్తనకారుడు ఒకే మాట అంటారు, ఏం లేదండి, ఆనాడు మా పితరులతో మా దేవుడు మాట ఇచ్చాడు, మా పితరులతో ఒక నిబంధన చేశాడు, నీ సంతతిని విస్తరింపచేస్తానని, నీ సంతతిని ఆశీర్వదిస్తానని ఆనాడు మా పితరులతో మాట ఇచ్చాడు కనుక ఆ మాట, ఆ నిబంధనను ఆయన మరచిపోలేదు. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పేవాడు కాదు కదా. మాట ఇచ్చిన దేవుడు మాటలు నిలబడగలిగిన దేవుడు కదా. అందుకని ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే, మా పితరులతో చేసిన ఆ నిబంధనను మరచిపోకుండా ఆయన జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు, దీవించడం ప్రారంభించాడు. గనుక మేము దీవెనకరంగా ఉన్నామంటారండి. నిజమే, వారు కాదు కానీ ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్తున్నానండి, వారితోనేంటి, మన పితరులు అబ్రహాము ఇస్సాకుతో మాట ఇచ్చారు కదా, వారైనా చెప్పేది, మనం చెప్పలేమేంటి? మన పితరులతో మాట ఇచ్చారు కదా, నిబంధన చేశాడు కదా, అదే నిబంధన మనతో కూడా చెప్తున్నారు. ఈ 10వ మాసంలో అడుగుపెట్టి ఈ మొదటి తేదీ ఈ మాటలు వింటున్న ప్రజలారా, మీతోనే ప్రభు మాట ఇస్తున్నాడు. మీ పితరులతో చేసిన ఆ నిబంధనను నేను జ్ఞాపకము చేసుకొని ఈ 10వ మాసములో తప్పక మీ కుటుంబాలన్నిటిని ఆశీర్వదించబోతూ ఉన్నాను. విశ్వసించండి, ఈ మాసంలో విశ్వసించండి, అద్భుతం చూడబోతూ ఉన్నారు. విశ్వసించండి, ఆశ్చర్యమైన కార్యం చూడబోతూ ఉన్నారు. విశ్వసించండి, ఎప్పుడు నీవు చూడని ఒక దీవెన, ఒక శ్రేష్టమైన దీవెనలతో కూడిన ఆశీర్వాదం ఈ మాసంలో నువ్వు తప్పక చూడబోతూ ఉన్నావు, తప్పక నీవు అనుభవించబోతూ ఉన్నావు. ఒక సేవకుడిగా మనసారా కోరుకొని మరల మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. ఈ 10వ మాసంలో మీ కుటుంబాలలో ఏ దరిద్రత, ఏ శాపం, ఏ ఆటంకాలు లేకుండా అన్ని విషయాలు నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.
నీ ఆర్థిక ఇబ్బందులు తీసివేయునుగాక, నీ అనారోగ్య సమస్య తీసివేయునుగాక, నీ కుటుంబంలో పొడచూపుతున్న సమస్యలన్నిటికీ ముగింపును కలగచేయునుగాక, నీకు అడ్డుగా నిలబడి నాశన కోపంలోనికి తీసుకుని వెళ్తున్న ప్రతి ఆటంకాలన్నీ నా దేవుడు కొట్టివేయునుగాక. 10వ మాసంలో తప్పక పరిపూర్ణతను చూడబోతూ ఉన్నారు. ఈ 10వ మాసంలో పరిపూర్ణమైన దీవెన అనుభవించబోతూ ఉన్నారు. పరిపూర్ణమైన జయం మీకు కలగబోతూ ఉంది. పరిపూర్ణమైన క్షేమం కలగబోతుంది. పరిపూర్ణమైన సమాధానం మీరు పొందుకోబోతూ ఉన్నారు. పరిపూర్ణమైన ఆశీర్వాదాలతో ఈ మాసం మీరు సాగి వెళ్ళుదురుగాక. అందుకే దేవాతి దేవుడు అంటారు, నేను నిన్ను మరచిపోజాలను. ఆయన మరవకుండా ఏం చేస్తాడు అంటే, ఆయన అరచేతుల్లో చెక్కుకొని అరచేతుల్లో దాచబడిన ప్రతి సుఖమును మనకు అనుగ్రహిస్తాడు. మరచిపోకుండా ఏం చేస్తాడు అంటే, మన కుటుంబాలన్నిటినీ ఈ మాసములో ఆయన అన్ని విధాలుగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. తప్పక ఇలాంటి దీవెన, ఇలాంటి ఆశీర్వాదం నా దేవుడు మీ కుటుంబాలకి ఈ మాసమంతా దయచేయునుగాక. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు. 9 మాసాలు అనుక్షణం ప్రతి క్షణం కనుపాప వల్ల మీరు కాపాడుతూ క్షేమమును దయచేశారు నాయనా. ఈ 10వ మాసంలో మమ్మల్ని సజీవుల మధ్య నిలబెట్టారు. ఈ 10వ మాసం ఈ మొదటి తేదే మిమ్మల్ని స్తుతించే భాగ్యం మీరు అనుగ్రహించారు, మిమ్మల్ని ఆరాధించే భాగ్యం అనుగ్రహించారు నాయన. తప్పక ఈ మొదటి తేదీ నుండి ఈ ప్రజల్లో మరచిపోకుండా మీ అరచేతిలో చెక్కుకోబోతున్నందుకై మీకు స్తోత్రం. మీ అరచేతిలో దాచబడిన ప్రతి ఈవిని మీరు అనుగ్రహించండి నాయన. మీరు మరచిపోకుండా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, 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 దీవించండి తండ్రి. అలాంటి కార్యమును జరిగించి సాక్షిగా నిలుపుకోమని ఈ మాసమంతా ఈ ప్రజలు ఎక్కడ నిలబడిన జయం కలుగునుగాక, ఆశీర్వాదం కలుగునుగాక, నెమ్మది, సంతోషం, సమాధానం కలుగునుగాక. ఆటంకాలన్నిటిని మీరు కొట్టివేసి సన్నిధిలో సాక్షిగా నిలుపుకొని ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ మాసమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని అన్ని విషయాల్లో మర్చిపోకుండా ఆశీర్వాదకరంగా మిమ్మల్ని మీ కుటుంబాలని నడిపించునుగాక. ఆమెన్.